ఉజ్జయిని మాంకాళి టెంపుల్ సికింద్రాబాద్ అందరికీ తెలిసిందే. కానీ ఉజ్జయిని మాంకాళి టెంపుల్‌లో ముడుపులు కట్టుకునేది, కోరికలు నెరవేరాలని కట్టుకునే ముడుపు కట్టే చెట్టు ఇది. రాగి చెట్టు దగ్గరండి ఇది. అందరు భక్తులొచ్చేసి ఇక్కడ కోరికలను కోరుకొని వాళ్ళ కోరికలు నెరవేరాలని భక్తులొచ్చేసి ఎన్నో కోరికలు ఇక్కడ తీర్చుకోవడం జరుగుతుంది. అండ్ నెరవేరాలని కూడా ప్రార్థించుకుంటూ అమ్మవారిని కొలవడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే గనక రాహుకాలంలో అంటే 10:30, 12 గంటల లోపు రాహుకాలంలో ఇక్కడ దీపాలు కూడా అంటే మన నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయలో దీపాలు పెట్టేసి వాళ్ళు కోరికలు కోరుకోవడం జరుగుతుందట. ప్రతి జనరేషన్ ఇది ఫాలో కావాల్సిందట. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఇగో ఇక్కడ చూస్తున్నారు మనం, ఈ కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో టక్కున అంటే చిటికలో తీరిపోతాయట చాలా వరకు. వీళ్ళు ఇక్కడ వచ్చేసి దీనికి ప్రూఫ్ కూడా చెప్తున్నారు. మేము చాలా వారం వస్తున్నాం. ప్రతి వారం మాకు ఒక్కొక్క డిఫరెంట్ మా జీవితంలో చాలా డిఫరెంట్ చేంజెస్ చూసాము. ఇక్కడికి వచ్చి మేము కోరికలు మా పిల్లల భవిష్యత్, మా చదువులో కానివ్వండి, మా భవిష్యత్తులో కానివ్వండి అని ఇక్కడ చాలా మంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇది కోరికలు కోరుకునే చెట్టు అండి. ఇక్కడ కోరికలు నెరవేరాలంటే ఈ చెట్టుకి రావాల్సిందే. మళ్ళీ మీరు కూడా వచ్చేసి విజిట్ చేయండి. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి నెరవేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఉజ్జయిని మాంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాను సికింద్రాబాద్లో. ఇక్కడ చూస్తే కనుక కోరికలు తీర్చే చెట్టు అట ఇది. కోరికలు ఏది ఉన్నా కూడా నెరవేర్చుకోవడానికి ఇక్కడ వచ్చి భక్తులు కోరికలు తీరడానికి ఇక్కడ కట్టుకుంటారు ముడుపుల్లో. ఇది రాగి చెట్టుకి. అదే రాగి చెట్టు కింద ఈ అమ్మలు ఏదో రెడీ చేస్తున్నారు. అసలు దీని ప్రత్యేకత, దీని ఇంపార్టెన్స్ ఏంటిది తన మాట అమ్మని అడిగి తెలుసుకుందాము. చాలా సేపు నుంచి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు అమ్మ, నిమ్మకాయలతోని అదంతా పువ్వులతోని. ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. నా పేరు శోభాన్ అండి. నేను కవాడి కూడా. యాక్చువల్ ఏంటంటే నేను ఎవ్రీ ఫ్రైడే వస్తా ఉంటా ఇక్కడికి. రాగి చెట్టు దగ్గర లేకంటే లోపల కూర్చొని పూజ చేస్తాము. రావు కాలంలో నిమ్మకాయలు కట్ చేసి అందులో దీపాలు ముట్టించుకుంటుంటామండి ఎవ్రీ ఫ్రైడే. అంటే రోజు ఉంటుంది రావు కాలము, రోజు చేసుకున్నా ఓకే. బట్ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే రావు కాలం పూజ చేసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా రావు దోషాలు ఉంటే అన్ని వెళ్ళిపోతాం అన్నమాట సార్. అలానే అంటే నిమ్మకాయల దీపాలలో అందులో డొప్పల పిండి అందులో దీపాలు ముట్టియాలండి. రావు కాలం టైంలలో మనకు రావు దశ ఉండదు, వెళ్ళిపోతుంది. ఏదైనా అనుకున్న కోరికలను అయిపోతుంటాయి అట్లా అని. ఇక ఉంటది కదండి. అట్లానే లైఫ్ లో ఏదైనా సక్సెస్ కావాలి, ఫ్యూచర్ లో ఇల్లు, పిల్లల జాబ్స్, నెక్స్ట్ మనకు బిజినెస్ లో సక్సెస్, ఇల్లు కావాలి, అలాంటివి ఏదైనా కోరికలను నెరవేరుతా ఉంటవి. ప్రతి వారం వస్తారా? ఎవ్రీ ఫ్రైడే వస్తా ఉంటా. రావు కాలం 10:30 to 12 o'clock వరకు రావు కాలం ఉంటది. ఆ కాలంలో దీపాలు ముట్టించుకోవాలన్నమాట. అలానే ముగించుకోవాలన్నమాట. అంటే రావు కాలం ఆ టైంలోనే ఉంటది కదా, అలా అని అట్లానే. ప్రతి వారం వస్తుంటారు, పెడుతుంటారా? మీకు ఎలా మార్పులు ఏమైనా కనిపిస్తుంటాయా? చాలా మార్పులు అయినవండి. నాకు ఫస్ట్ 12 ఇప్పటికి కాదు 17 years కింద నేను చేసుకున్న. అప్పుడు కూడా మా బాబు పుట్టాలని అనుకున్నా. అప్పుడు నాకు లైఫ్ లో సక్సెస్ అయ్యింది. నెక్స్ట్ వస్తా ఉంటా. మా అమ్మాయినూ వచ్చింది. మా అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ జాబ్, తను చేసుకుంది జాబ్ ఇక్కడ. ఇదే నిమ్మకాయలు పూజ చేసుకుంది, తనకు కూడా జాబ్ వచ్చేసేసింది. అంటే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఉంటది. ఫ్యామిలీలో అలా వాళ్ళ పెద్దవాళ్ళు బోనం ఉంటే వాళ్ళు చేస్తా ఉంటారు. బట్ ఇదైతే మేము వచ్చి సాకబట్టి పోతా ఉంటామండి. అలా ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారు తీరాలని, నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఉజ్జయిని మాంకాళి టెంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్ లో మీరు ఉన్నారు కదా, ఈ చెట్టు దగ్గర ముడుపుల చెట్టు అంటారు కదా. ఓకే, మీరు చాలా దీపాలు పెట్టడం జరిగింది. ఓకే, ఈ దీపాల ఇంపార్టెన్స్ ఏంటిది? ఎప్పుడెప్పుడు పెట్టాలమ్మా ఇవి? రాహు కాలంలో పెడతామండి. మంగళవారం రోజు 3 నుండి 4:30 మధ్యలో పెట్టుకుంటాం. ఇప్పుడు శుక్రవారం రోజు 10:30 నుండి 12. మంగళవారం, శుక్రవారం 2 రోజులు పెట్టుకుంటాం. ప్రతి వారం వస్తుంటారా? ప్రతి శుక్రవారం పెట్టుకుంటాం మేము. మీరు ఎలాంటి మార్పులు గ్రహించారు ఇలా పెట్టుకోవడం వల్ల? అంటే ఏది అనుకుంటే అది, మన ఫ్యూచర్ కి ఏది కావాలనుకుంటే మాకు అది జరుగుతుంది ఇక్కడ. బోనాలు వస్తున్నాయి కదా, బోనాలకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఘటాలు ఎదుర్కొచ్చి నుండి స్టార్ట్ అవుతుంది మాకు ఇక్కడ. 15 days బిఫోర్ సెకండ్ వీక్ బోనాలు అవుతాయి. బోనాల పండుగ కూడా చాలా బ్రహ్మాండంగా అన్ని సాకలు, బోనాలు ఫుల్ రష్ ఉంటది కాబట్టి ఘటం ఎదుర్కొచ్చి నుండి నెక్స్ట్ డే నుండే బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. మేము ఇప్పుడు 25 years. ఇక్కడే అత్తగారు ఇక్కడే కదా, అత్తగారు
ఓకే గాస్ మండీలో ఉంటాం మేము థ్యాంక్ యూ అమ్మా ఉజ్జయిని మాంకాళి టెంపుల్ గోశాలలో ఉన్నాను నేను ఇక్కడ సికింద్రాబాద్ లో. అండ్ ఈ గోశాల ప్రత్యేకత ఏంటిది, ఈ ఆవులు ఏంటి, దీనికి ఒక ఏమంటారు ఇంపార్టెన్స్ ఉందండి. ఆవులకు కూడా, ఈ ఆవులకు ఇంపార్టెన్స్ ఏంటిది, ఆవులకు పేర్లు కూడా ఉన్నాయి, అమ్మవార్ల పేర్లే ఉన్నాయని విన్నాను నేను. అది కనుక్కోవడానికి ఇలా నేను ఈ గోశాలలో రావడం జరిగింది. ఉజ్జయిని మాంకాళి టెంపుల్ గోశాలలో ఉన్నాను నేను ఇప్పుడు. అన్నని అడుగుదాం, ఈ అన్నని మెయింటైన్ చేస్తుంటాడు ఇక్కడ. నమస్తే అన్న, మీ పేరు? మల్లేష్. మల్లేష్. ఓకే, ఎన్ని సంవత్సరాలు చల్లి ఉన్నారు మీరు ఇక్కడ? 8 years. 8 years చల్లి ఉంటున్నారు ఈ గోశాలంతా మెయింటైన్ ఫస్ట్ ఈ ఆవు ఎప్పుడు తెచ్చినాం, లక్ష్మి. లక్ష్మి ఆవు పేరేది? ఈ వైట్ ఆవు లక్ష్మి. ఈ ఆవు నుంచి దీని పిల్లలు అన్ని అభివృద్ధి చెందినాయి. అచ్చా అచ్చా. ఈ లక్ష్మి తర్వాత వాళ్ళ క్షీర, మీనాక్షి, ఓకే, అంబిక, సాయి లక్ష్మి, కాలభైరవ్. ఓకే, కాలభైరవ్. ఓకే, ఇవి పాలన్నీ అభిషేకానికి అమ్మవారికి. పెరుగు వేస్తాం, పెరుగన్నం తయారవుతుంది. పెరుగన్నం నైవేద్యంకి పంపిస్తారు. తర్వాత మిగతా పాలు, మిగతా పెరుగు మధ్యాహ్నం భోజనం అన్నదానం ఉంటుంది, అలా మజ్జిగకు పంపించేస్తారు. గుడికే మొత్తం ఈ పాలు పెరుగు వాడతారు. ఓకే, ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు చల్లి ఉన్నాయండి? 8 years సార్. 8 years చల్లి అవుతుంది. ఓకే, చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఏదో ప్రసాదం అలా తీసుకొస్తారు కదా, ఏమేమి పెట్టనియము. గడ్డి వేపిస్తాం, దానా వేపిస్తాం. అంటే అవన్నీ అలౌ చేయము, గ్యాస్ ట్రబుల్ వస్తాయని అవన్నీ బయట అలౌ చేయము. మేము ఇస్తాం, అవి వేసి ఇస్తే అమౌంట్. ఏమేమి తినిపిస్తారు వీళ్ళకి? పచ్చిగడ్డి, దానా, పుట్టి, మళ్ళా బెల్లము, అట్లా మంచి ఫుడ్. ఎందుకంటే ఇవి అమ్మవారికి వెళ్ళే పాలు కదా, శుద్ధమైన ఉండాలని, మంచిగా ఉండాలని పేరు. ఎప్పటికి గోశాల ఉంటారు, లేకపోతే బయట కూడా ఏమైనా తీసుకెళ్తారా? బయట అంటే బయట ఇక్కడ వదిలేస్తాం. ఓకే, ఇగో ఇదంతా వాళ్ళకు పట్టే భోజనం అండి, దానా. ఇవంతా ఆ దానా అంతా ఆవులకు పెట్టే దానా, పేర్లు కూడా చూశారు. అండ్ ఈ పాలు కూడా ఆవు పాలు ఏదైతే ఉందో అమ్మవారికి అభిషేకానికి, పెరుగు కూడా అమ్మవారి అభిషేకానికి పంపించడం జరుగుతుంది. గుడికి మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారట. అండ్ ఇక్కడ చూస్తే కూడా వాళ్ళ దానా కూడా ఉంది చూడండి, ఇక్కడ గడ్డి పోయడం. భక్తులు కూడా వస్తుంటారు, ఈ గడ్డిని మాత్రమే వాళ్ళు వేయమని చెప్తారట. ఎందుకంటే వాళ్ళకు వేరే ఆహార పదార్థాలు ఇస్తే గ్యాస్ ట్రబుల్ వచ్చి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇది ఇవ్వడమే జరుగుతుందట. ఒకసారి నేను కూడా ఇస్తాను. ఓకే, ఏమేమి కలుపుతారన్న దీంట్లో? మొత్తం పచ్చిగడ్డి ఉంటుంది, మంచి మిషన్ కటింగ్ చేసి ఇస్తాం. దానివల్ల అరుగుదల మంచిగా అరుగుతుంది. వేస్టేజ్ కాదు, మెయిన్ ఫుడ్ వేస్టేజ్ కాదు, అరుగుదల బాగుంటుంది. ఆవు మంచిగా డైజెషన్ అవుతుంది, అన్ని విధాల బాగుంటుంది. ఇగో ఈ గడ్డి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఈ మెషిన్ లోనే కట్ చేసి ఆవులకి మేత ఇస్తారనమాట. చూడండి, ఎలాంటి డైజెస్ట్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మిషన్ కూడా యూజ్ చేసి ఆవులకు వేయడం జరుగుతుంది. చూశారు కదా గోశాల. మళ్ళీ ఉజ్జయిని మాంకాళి గోశాల ఎలా ఉందో మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి.